హాయ్ వెల్కమ్ టు మై బొంగులో షో. ఈరోజు మన దగ్గర టిక్టాక్ ఫేమ్ కూగట్పల్లి కిరణ్ గారు మాతో ఉన్నారు. ఈరోజు ఆయన ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాము. సార్, అసలు ఆ వీడియోస్కి ఎట్లా ఏమైనా మీరు స్క్రిప్ట్ అనేది ఏమైనా డిజైన్ ఉంటుందా? స్క్రిప్ట్ అంటే తెలీదా? తెలీదే. మళ్ళీ మీరు ఎట్లా ఫేమస్ అన్నారు టిక్టాక్లో? టిక్టాక్లో మనం చాలా ఫేమస్ కదా. దానికి ప్రిపరేషన్ అంటూ అవన్నీ ఏముండవా? కష్టపడాలంతే. కష్టపడాలా? అన్న అవునండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నా, ఎక్కడో చూశానండి మిమ్మల్ని. అన్నా? అవునండి. నేను ఎక్కడ ఉంటా సార్. ఓకే, అడుగు. అయితే మీరు దీని గురించి ఎట్లా, అసలు మీకు ఎట్లా థాట్ వచ్చింది వీడియోస్ చేయాలని? నాకు చిన్నప్పటి నుంచి ఫేమస్ కావాలని చాలా ఇంట్రెస్ట్. సినిమాల్లో చేయాలనేది అదృష్టం కొద్దీ టిక్టాక్ అనేది ఇప్పుడు వచ్చింది. దానివల్ల నేను చాలా కష్టపడి వీడియోలు చేసి చాలా బాగా యాక్టింగ్ చేసి ఈ స్థాయికి వచ్చినప్పుడు. ఈ స్థాయికి వచ్చి మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, రైట్? అంటే మీకు సినిమా ఛాన్సులు వచ్చినాయని టాక్ ఉంది కొంచెం ప్రజలకి. చాలా వచ్చాయి. టిక్టాక్ వీడియోస్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. మన సినిమా ఛాన్స్ రాకుండా ఉంటాయా? టిక్టాక్ చేయడం RRR ఏదో రాజమౌళి గారే తీస్తున్నారు RRRలో. అవును, కొంపతీసి మీరు దాంట్లో ఉన్నారా ఏంది? అవునండి, టిక్టాక్ చేస్తాం దాంట్లో. టిక్టాక్ చేసినారా? ఓకే. లే, రాజమౌళి గారు మీకు ఏమైనా ఆఫర్ ఇచ్చినారేమో అనుకున్నా. ఆఫర్ తర్వాత సినిమాలలో చాలా ఇస్తున్నారు. ఈ టిక్టాక్ వీడియో చేసిన తర్వాత మీకు చాలా ఆఫర్లు వస్తున్నాయి. చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఓకే. అట్లా కాదండి, మీ వీడియో పెట్టగానే అన్ని వ్యూస్ అన్ని లైక్స్, అసలు నాకు అసలు నమ్మవద్దు. ఏదికైనా కానీ కష్టం అనేది ఉంటుందండి. కష్టం లేకుండా ఎలా వస్తుంది? అది చాలా కష్టపడి యాక్టింగ్ చేస్తే తప్ప అది రాదు. మీరు చాలా కష్టపడతారు. చాలా కష్టపడుతుంది. దానికి చాలా శ్రమ అనేది, తపన ఉండాలండి. తపన లేకుండా ఈ మధ్య వస్తున్నారండి చాలా మంది ఫిలిం ఇండస్ట్రీకి వస్తున్నారు. ఏదేదో స్టోరీలు అంటారు, స్క్రీన్ ప్లేలు అంటారు, ఎడిటింగ్లు అంటారు, మ్యూజిక్లు అంటారు. ఎందుకు నాకు వాళ్ళని చూస్తుంటే జాలి అనిపిస్తుంది అంటే. అర్థమైందండి, నాకు ఆ కష్టం ఏందో నాకు తెలుసు. అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారని నాకు ఏదో తడతా అన్నట్టుంది. అంటే ఉన్నామంటే చేసినాంలేండి, కానీ కానీ ఇంత ఫేమ్ మాకు రాలేదు. చెప్పానండి, ముందే చెప్పాను, తపన శ్రమ లేకుండా ఏది రాదు. మీరు ఓకే ఇంత ఫేమ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు? మరి ఇంత ఫేమ్ మాకు వద్దులేండి. మేము యాక్చువల్లీ ఏమనుకున్నామంటే, ఇప్పుడు సపోజ్ మేము ఏమైనా ఒక వీడియో చేయాలంటే ఒక టీం ఉంటుంది, ఒక డైరెక్టర్ ఉంటారు, స్క్రిప్ట్ ఉంటుంది, అవన్నీ లొకేషన్ ఉంటాయి, అవన్నీ ఉంటే ఇందాక చెప్పాను. స్క్రిప్ట్ అంటే ఏంటో నాకు తెలీదు, ఎడిటింగ్ అస్సలు ఏమేం కావాలో కూడా తెలియదండి. మీకు అంటే కష్టం అనేది మాత్రం ఉండాలండి. ఇది మాత్రం పర్టికులర్గా చెప్పవలసినటువంటి ఇప్పుడు వచ్చే నెక్స్ట్ యూత్ కూడా చెప్పేది అదే అండి. కష్టం తపన లేకుండా ఫేమ్ కావడం అంటే మామూలు విషయం కాదు. అర్థం చేసుకోండి. ఇప్పుడు వస్తున్నారు ఏదో స్టోరీలు అంటున్నారు, ఎందుకు దండగ అసలు? మిమ్మల్ని వాళ్ళందరినీ చూస్తుంటే నాకు జాలేస్తుంది అనిపిస్తుంది అండి. అంటే అట్లా ఫిలిం మేకర్స్ చూసి జాలి అనిపిస్తుంది మీకు? మ్యూజిక్ అంట ఎందుకు అనవసరం అంటారంతా. అంటే ఇలా ఫేమ్ అందుకనే వాళ్ళందరి కోసం నేను అమీర్పేటలో టిక్టాక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాను. టిక్టాక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నారా? కొంపదీసి అందులో జాయిన్ అవుతారా? దానికి చాలా డబ్బు ఖర్చు, ఎందుకంటే మామూలు విషయం కాదు. వద్దులేండి, నాకు టిక్టాక్ లో ఫేమ్ అంటే మామూలు విషయం కాదు. తెలుసు అండి, టిక్టాక్ లో ఎట్లా ఫేమస్ అవుతారో నాకు తెలుసు. కానీ మీరు ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి? నేను ఇండస్ట్రీకి ఏం రాలేదండి. నేనేమో చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేశాను, కానీ అంత ఫేమ్ రాలేదు మాకు. కానీ వద్దులేండి, మాకు అంత ఫేమ్ వద్దు. ఎంత ఖర్చు చేశారు? ఖర్చు చేస్తామండి, కానీ దానికి ఖర్చు చేసినట్టున్నారు. ఎందుకు? టీం ఉంటుంది, టీం వర్క్ ఉంటుంది, అన్నీ చేసినాం. కానీ దానికన్నా మీ వీడియోసే బాగా, మీరు చెప్పినట్టు మీరే బెస్ట్. నేను చెప్పాను కదండి ముందే, కష్టం తపన లేకుండా ఏది రాదు. మీలాగా ఊరికేనే కూర్చొని చేయడం నాకు ఉండదు, ఇష్టం లేదంటున్నాను, మనసారి చెప్తాను అంతే. ఓకే, అంటే మీరు దీన్ని కష్టపడి ఆ కష్టం లేకుండా ఇంతకనే మీరు పిలిచారు, ఎప్పటి నుంచో పిలుస్తున్నారు కదా నన్ను. అవును, చాలా బిజీగా ఉండి షూటింగ్ లో బిజీగా ఉండి టిక్టాక్ వీడియోలు చేస్తూ అందరినీ అలరిస్తూ ఉన్నాను. వాళ్ళందరినీ విడిచిపెట్టలేక ఏదో కొంచెం టైం ఉండి వచ్చాను. మీరు కూడా ఆ టైం వేస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ చేసి నా టైం మొత్తం వేస్ట్ చేస్తున్నారు. సారీ అండి. ఇప్పుడు మీ ఆఫీస్ లోపలికి ఇట్లా ఎంటర్ అవుతుంటే ఏదో మీ ఏందే
అందరూ వచ్చి ఎగబడుతున్నారు ఏంది? కొంచెం దేనికి? సెన్స్ ఉందా అసలు? దేనికండి? సెల్ఫీలు తీసుకుంటున్నారండి. మీ దగ్గర సెల్ఫీ తీసుకుంటారా? అవునండి, చెప్పేదండి అసలు కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. అవునా? ఒక పెద్ద మనిషి వస్తున్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఉండాలి కదా. కరెక్ట్. ఒకటే మీద పడిపోతున్నారు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అనవసరం వచ్చానండి, మీరు ఎక్కడి నుంచి పిలుస్తున్నాను కాబట్టి వచ్చాను. కానీ సారీ మా కర్మ, కానీ మా యూట్యూబ్ లో మాకు తెలుసు ఇట్లే నడుస్తాయండి. మీ వల్లనే చాలా మంది అంటే మీలాంటి పర్సనాలిటీస్ ఇలాగా కష్టపడే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు జనాలు కూడా. చాలా థ్యాంక్ యూ, నాకు తెలుసు అండి. కానీ మా కోసం మీరు ఇంత టైం కేటాయించినారు, చాలా థ్యాంక్ యూ. కానీ ఇట్లా వీడియో అది అసలు ఎట్లా సార్ దాని సాధ్యం? ఒక్కసారి లైవ్లో మాకు ఒకసారి చూపిస్తే మా కోసం ఒక్కసారి. వాటి కుదరదండి, ఎక్కడ పడితే అక్కడ చేసేది సార్. కానీ ఒక రిక్వెస్ట్ పబ్లిక్ తరఫు నుంచి అనుకోండి, ఒక వీడియో చేయడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా మీరు? ఆహా, దానికి ఒక టైం ఉంటుంది. ఓహో, టైం ఉందా సార్? ఓ మై గాడ్. ఓకే, అంటే మీరు ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చేయాలనుకుంటున్నాను. ఎందుకైనా ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం చేయాలనుకుంటున్నాను. వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఓ వీడియో చేస్తారు సార్ ఇప్పుడు. అయిపోయిందండి, వీడియో అయిపోయింది సార్. మీలాగా టైం వేస్ట్ చేసే అసలు నేను టైం వేస్ట్ చేయనండి. దగ్గర అయిపోయింది వీడియో. కావాలంటే చూసుకోండి. అది ఒక్కసారి సార్. ఏం సార్ అప్పుడే అన్ని లైక్సా? ఏం సార్ ఇప్పుడు కొంచెం తక్కువ వచ్చాయి. ఇవి తక్కువ వచ్చాయా? లేకపోతే చాలా ఎక్కువ వస్తాయి. మీరు సార్ చాలా కామెంట్స్ కూడా చూడండి ఇక్కడ. చూసా సార్. ఇదంతే ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారంట దానికోసం. ఓ మై గాడ్, సారీ సార్. గ్రేట్, నిజంగా గ్రేట్ సార్. మీరు అసలు మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేసుకోవడం మీ ఎప్పటి నుంచో మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా. అవునండి, ఛాన్స్ నాతో ఇంటర్వ్యూ చేసావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా కోసం టైం కేటాయించి మా కూకట్పల్లి టిక్ టాక్ ఫేమ్ కూకట్పల్లి కిరణ్. సారీ, తొందరగా పేరు కూడా వస్తలేదు నాకు. ఆ ఆనందంలో రాదండి, ఎందుకంటే ఇంత గొప్ప మనిషి పక్కన ఉన్నప్పుడు మాటలు కూడా రావటం కరెక్ట్. వాళ్ళకు కూడా తెలిసిన విషయం. కరెక్టే అండి. టిక్ టాక్ ఫేమ్ కూకట్పల్లి కిరణ్ గారు మనతో ఉన్నారు. ఆయన టైం చాలా వాల్యుబుల్ టైం. ఇంకా సార్ ఇంకా మన కోసం ఇంత సేపు మాతో కేటాయించారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంకా నెక్స్ట్ ఏం వీడియో చేయబోతున్నారు అంటే మీరు నెక్స్ట్ మీ ప్రాజెక్ట్లు ఏమైనా ఉన్నాయా సార్? అనుకుంటున్నాం, చాలా అంటే చాలా ఉన్నాయి. దీంట్లో కూడా ఒక ప్రాజెక్ట్ అనుకుంటారా సార్ మీరు? చెప్పాను కదండి, కష్టం తపన లేకుండా టిక్ టాక్ లో ఫేమ్ కావడం చాలా అంటే చాలా కష్టం. ఇలా వచ్చి సీట్లో కూర్చున్నంత సింపుల్ కాదండి. ఇప్పుడు నేను చేసిన వీడియో కూడా దాని ముందర ఎంతో ప్రిపరేషన్ ఉన్న విషయం మీకు తెలుసా? నా మైండ్ లో ఎంత ప్రెషర్ ఉంటుందనేది తెలుసా మీకు? సరే అండి, మా కోసం మా ఛానల్కి వచ్చి మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చిన చాలా చాలా థ్యాంక్స్. ఇంకా చెప్పు, ఏం చెప్పాలండి? కామెంట్ లైక్ ఏమైనా చెప్పండి సార్. కొంచెం మీరు చెప్తే జనాలు మా వీడియో చెప్పిన ఫేమస్. తెలుసు అండి, ఇలా బిజినెస్ చేస్తారని నాకు తెలుసు. అవునండి, ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అండ్ వీడియో రేంజ్లో వెళ్తే చెప్పింది ఎవరు? అమీర్పేట్ కూకట్పల్లి టిక్ టాక్ కూకట్పల్లి కిరణ్. టిక్ టాక్ కూకట్పల్లి అమీర్పేట్ లో ఇది ఇన్స్టిట్యూట్, టిక్ టాక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అమీర్పేట్ లో టిక్ టాక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నారు సార్. అండ్ టిక్ టాక్ ఫేమ్ ఇప్పుడు సీట్లు లేవండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా ఇప్పుడు సీట్లు లేవండి. మీరు పోయి జాయిన్ అయ్యారు, మళ్ళీ సీట్లు లేవు. ఫైనల్ గా మళ్ళీ ఒకసారి లైక్ కామెంట్ షేర్ మీరు చెప్పుకోండి. ఓకే అండి, అంటే మేము చెప్పుకున్నాం కదా, మా ఫ్యాన్స్ నేను చెప్పుకున్నాను. ఓకే అండి, వాళ్ళ ఫ్యాన్స్ కి మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా టిక్ టాక్ ఫేమ్ కిరణ్ గారి గురించి
మీ వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. చూడండి ఈ అద్భుతమైన వీడియో దీని గురించి. థ్యాంక్ యూ సో మచ్.